మహాలక్ష్మి పథకం ద్వారా గోదావరికని డిపోకు గతంలో కంటే ఆదాయం పెరిగిందని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ స్టేషన్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తున్నారన్నారు నాగభూషణం. కొన్ని చోట్ల ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ఆర్టీసీ సంస్థ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి మరి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆర్టీసీలో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అత్యధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పెట్టిన తర్వాత దాదాపు ఒక 30% వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు. మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన అధిక ఒత్తిడి అయినా కూడా మా సహనంతో భరిస్తూ మరి ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మరి సౌకర్యాలు కల్పిస్తున్నాము. మరి వీటన్నింటినీ త్వరలో అధిగమిస్తాం. కొత్త బస్సులు రాబోతున్నాయి. 1000 బస్సుల వరకు కొత్తవి కొనడం జరిగింది.